రాక్షస రాజ్యం క్రియేటివ్ కమర్షియల్స్ ప్రెజెంట్స్లో డాక్టర్ రవి కన్నడలో తీసిన సినిమాని తెలుగులో నేను డబ్ చేస్తూ రేపు ఫస్ట్ వీక్ మేబీ ఫస్ట్ వీక్లో కానీ ఆంధ్రప్రదేశ్ అంతా తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ కాపీ రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. మేబీ 24th 25th రావచ్చు మ్యాక్సిమం. సెన్సార్ కూడా అదే టైంలో ఉంటుంది. సెన్సారు కన్నడ పిక్చరు ఒరిజినల్ కాబట్టి తెలుగు పిక్చర్ బెంగళూరులో చేయాలి. కానీ బెంగళూరులో ఇప్పుడు ప్రస్తుతం ఆఫీసర్ లేడు కాబట్టి బాంబేలో చేయాలన్నారు. ప్రొడ్యూసర్కి అదొక ప్రాబ్లం, అదొక ఖర్చు. ఇప్పుడు బాంబే పంపాలి 25 కానీ 26 కానీ. ట్రైలరు కాపీ రెండు సెన్సార్ చేయించి ముందు ట్రైలర్ని రిలీజ్ చేసి సినిమా రిలీజ్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాను. మేము ఎందుకు వచ్చానంటే సినిమా బాగుందా, క్రికెట్ బాగుందా, ఓటీటీలో సినిమా బాగుందా, థియేటర్లో సినిమా బాగుందా, ఓటీటీలో సినిమా బాగుందా, లేకపోతే క్రికెట్ బాగుందా, ఐపీఎల్. సో ఈ పరిస్థితుల్లో సినిమా అనేది ఆల్మోస్ట్ డయింగ్ స్టేజ్లో వచ్చింది. కానీ నేను రాక్షసపురం ఒరిజినల్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ పిక్చర్ని తెలుగులో రిలీజ్ చేయాలి, తెలుగులో ప్రేక్షకుడికి చూపించాలి. అంత ఎఫెక్టివ్గా మామూలుగా ఓటీటీలో కానీ ఇంకో చోట ఉండదు అనే ఉద్దేశంతో డబ్ చేయటం జరిగింది. రవి సారంగా చాలా అద్భుతంగా చిత్రీకరించాడు ఈ సినిమాని. చాలా ఫెంటాస్టిక్గా ఉంది. హీరో రాజ్ శెట్టి. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత రాక్షసపురం గురించి చెప్తున్నాను. ఆ టేకింగ్ కానీ డాక్టర్ రవి గారి సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అది ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూపించాలనే ఉద్దేశంతో ఈ రాక్షసపురం మీ 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 ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ 1వ తారీఖుకే రిలీజ్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే May 1st కాబట్టి ఆ రోజు కొద్దిగానా జనం వస్తారని. వీలైనంత వరకు సినిమాని మార్నింగ్ షో అండ్ నూన్ షో, మ్యాట్ని ఇట్లా ఆ షోల వరకే డే టైంలో ఉండేటట్టు చూద్దామని చూస్తున్నా. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి అనేక ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఐపీఎల్కి చూస్తున్న జనం ఎంత గొప్ప సినిమా అయినా చూడట్ల. సో అందుచేత సినిమాని వీలైనంత వరకు డే హాలిడే కాబట్టి చేద్దామని సాధ్యమైనంత వరకు 3 షోలు డే టైంలోనే పెట్టాలని మా డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కోరుతున్నా. దయచేసి మీరు ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. అంటే ఇది కాంతారా టైపు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి? అలా థ్రిల్లర్లో ఉండబోతుంది ఎలా ఉంది సార్? అస్సలు కానే కాదండి. మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, థ్రిల్లింగ్గా చాలా ఎఫెక్టివ్గా తీశాడు. కొంచెం సస్పెన్స్ అది పెట్టి రాజ్ శెట్టి ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ వేశాడు. మీరు సినిమా చూస్తే బాగుంటుంది. వీలైతే షోలు పడితే ఖచ్చితంగా మీ అందరికి కూడా టికెట్స్ అవి పంపిస్తా. ఏదో ఒక బెస్ట్ థియేటర్లో చూద్దాం. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ట్రైలర్ ఎనీ మూమెంట్ 25 తర్వాత ఎనీ మూమెంట్ రిలీజ్ ఉంటుంది. మీరు అన్నది నాకు దాంట్లో అర్థం కావట్లా. ఎప్పుడైనా మంచి సినిమా, నేను మంచి సినిమాని ఇతర లాంగ్వేజెస్లో ఉన్నప్పుడు నా మొదటి సినిమాలు కూడా ఎక్కువగా మీకు గుర్తుంటే డబ్బింగ్ సినిమాలే. ఆ సినిమాలు అక్కడ బాగుంటాయి. ప్రేక్షకుడిగా నేను చూసి బాగుందనుకోవటం, తీసుకొచ్చే తెలుగు ప్రేక్షకులు చూపించడం, అది నాకున్న ఆలోచన. అంతకన్నా ప్రత్యేకంగా ఏం లేదు. కాదు, అక్కడ రిలీజ్ అయింది, అక్కడ బాగా ఆడుతుంది. సైమల్టేనియస్ రిలీజ్ కాదు. ఓటీటీ నెక్స్ట్ మంత్ ఎనీ మూమెంట్ ఇది రిలీజ్ అయిన తర్వాత వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఓటీటీలో ఉంటుంది. ఓటీటీలో మన తెలుగు ప్రేక్షకుడు చూడరుగా, ఏదో కన్నడ సినిమాలు అది లేదు. అందుకని తెలుగులో డబ్బింగ్ చేసి ముందు రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఆయన అన్నట్టు థియేటర్లో చూస్తే బాగుంటుందని. లాటరీ కదా, ఎవరికి తగులుతుందో తెలియదు, ఏ పిక్చర్ బాగుంటుందో తెలియదు, ఏ ప్రేక్షకుడు ఏ థియేటర్కి వెళ్తారో తెలియదు, ఎన్ని ఖాళీగా ఉంటాయో తెలియదు. ఊరికే సమ్మర్ కదా, ఏదన్నా కొంచెం లోనకి వెళ్ళి కూర్చుంటే 100 రూపాయలు ఏసీలో కూర్చోవచ్చు, 2 hours అని వెళ్తారని.
ఆశ. అందుకనే ఎక్కువ మంది ఎక్కువ సినిమాలు రిలీజ్ చేస్తారు. అది మా హీరో గారు తుమ్మల సత్యనారాయణ గారు, ఆయన గైడెన్స్లో ఇందాక చెప్పాక మీరు ఆయన రాకముందు ఏం చెప్పాను ఒకసారి చెప్పండి. ఆయన ఇన్స్పిరేషన్తో నేను చాలా చేస్తున్నాను. ఆయన ఇక్కడ కూర్చుంటే బాగుంటుంది. సో రామ్ సత్యనారాయణ గారి సహకారంతోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. రాక్షస సంహారం సినిమా బహుశా కొంత అక్కడ కొంత చూసుంటారు. కాపీ చూడటానికి వీలు లేకుండా ఆయన చైనా వెళ్తున్నారు. బహుశా వచ్చిన తర్వాత అయినా చూపిస్తాను, రేపు కానీ ఎల్లుండి కానీ. సో రామ్ సత్యనారాయణ గారికి కృతజ్ఞుడిని. ప్రతి విషయంలోనూ నాకు గైడెన్స్ ఇచ్చారు. ఎందుకంటే నేను చాలా రోజులైంది సినిమా తీసి, అయితే ఎప్పటికప్పుడు మారిపోతూ వచ్చినాయి. ఆ మారిపోతూ వచ్చిన తాలూకు ఎఫెక్టే నిన్న వాళ్ళు మీటింగ్ కూడా పెట్టుకున్నారు. దాంట్లో ఈ క్యూబ్ ఎట్లా, యుఎఫ్ఓ ఎట్లా అనేది ఉంది. అలాగే కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా క్యూబ్ని తగ్గించి అక్కడ చేసే టెక్నాలజీ కొత్తది ఇచ్చారు. మనం ఎట్లా వద్దనుకున్నాము, ఇంకా అది మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడున్న క్యూబు యుఎఫ్ఓతో మాట్లాడలేకపోతున్నట్టుగా అనిపించింది. ఖచ్చితంగా వాళ్ళని లొంగదీసి కావాలంటే కేరళ టెక్నాలజీ తీసుకురావచ్చు. అది చేయలేకపోతున్నారు. ఎందుకో తెలియదు. కమింగ్ మంత్స్లో అంత తేలింగా వదిలే మనుషులు కాదు. ఎట్టి పరిస్థితుల్లో అయ్యేదట్టే చూస్తారు. త్వరలో అటువంటి మంచి వార్త తెలుస్తుంది. కాదు, నిజాయితీగా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలు తీస్తున్న వాళ్ళు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, ఎగ్జిబిటర్లు కానీ, ఎందుకు సార్ ఇప్పుడు సినిమాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మీకు తెలియట్లేదు, మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు కదా, సినిమా తీయకుండా భలేవాళ్ళు సార్, మళ్ళీ ఎందుకు సార్ అని చాలా దిగులుగా చెప్తున్నారు. చాలా ప్యాథటిక్గా ఉంది ప్రొడక్షన్ సిచ్యువేషన్. ఒక పక్కన ఫెడరేషన్తో యుద్ధం జరుగుతుంది, ఒక పక్కన ఓటీటీతో యుద్ధం జరుగుతుంది, పక్క మిత్రులతో యుద్ధం జరుగుతుంది. ఒక రకమైన యుద్ధం కాదు. ఆ యుద్ధంలో ఎవడు బతుకుతాడో ఎవడు ఓడిపోతాడో తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉంది మా తెలుగు ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా అలాగే ఉంది. మంచి కంటెంట్, గ్రేట్ కంటెంట్, దురంధర్ కన్నా ఎక్కువ కంటెంట్, గొప్ప కంటెంట్ తీయగలిగితే, అంత కంటెంట్ అంత గొప్పగా తీయాలంటే అటు రాజమౌళి, సుకుమారు అలాంటి పెద్దవాళ్ళు కానీ, లేకపోతే మా రామ సత్యనారాయణ గారి లాగా చక్కటి బడ్జెట్లో తీసే రామ సత్యనారాయణ గారు కానీ, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు చేయాలి.